శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. తెలంగాణలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఎస్ఐఆర్ భయంతో ప్రాణం తీసుకున్నాడు వ్యక్తి. హైదరాబాద్ బోరబండ భరత్ నగర్ లో ఈ ఘటన జరిగింది. ఉరేసుకొని కారు డ్రైవర్ షేక్ ముజిబుర్ రెహమాన్ బలవన్ మరణానికి పాల్పడ్డాడు. ఎస్ఐఆర్ జాబితాలో తన పేరు లేదని 51 ఏళ్ల ముజిబుర్ ఆందోళన చెందాడు. పేరు లేకపోతే జైలుకు పంపుతారు అనే భయంతోనే ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నాడు. తనను జైలుకు పంపితే 3 పిల్లల పరిస్థితి ఏంటి అని ఆవేదన చెందాడు. భార్య ఎంత నచ్చజెప్పినా ఓదార్చినా మనస్తాపం తగ్గలేదు. ఇంటి బయట ఉన్నటువంటి షెడ్డు ఇనుప రాడ్డుకు ఉరివేసుకుని మృతి చెందాడు. స్థానికంగా ఈ ఘటన తీవ్రంగా కలకలం రేపుతోంది. ఇక ఎస్ఐఆర్ అంశంలో కూడా తన పేరు లేదనేటువంటి భయంతో కూడా ఈ రకమైన ఘాతుకానికి పాల్పడ్డాడు. ఈ రకమైన బలవన్ మరణానికి పాల్పడ్డాడు. ఇక ఈ అంశం గురించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ అడిగి తెలుసుకుందాం. రమేష్, ఎస్ఐఆర్ భయంతో ప్రాణం తీసుకున్నటువంటి ఘటన అయితే సంచలనంగా మారింది. దీని గురించినటువంటి డీటెయిల్స్ ఏంటి? రేణు, హైదరాబాద్ మహానగరంలో జరిగినటువంటి అత్యంత దురదృష్టకరమైనటువంటి ఒక ఘటన మొత్తం కూడా గుండెల్ని పిండేస్తుందని చెప్పవచ్చు. కేవలం ఒక చిన్న అపోహ, అవగాహన లోపము, చట్టాల పట్ల ఉన్న లేని భయం ఒక నిండు ప్రాణాన్ని ఎలా బలి తీసుకుంటుంది అనడానికి ఈ ఘటనే ఒక సజీవ సాక్ష్యం అని మనం చెప్పుకోవచ్చు రేణు. ఇక అసలు ఏం జరిగింది అనేది ఒకసారి మనం చూస్తే కనుక బోరబండ పరిధిలో భరత్ నగర్ లో నివాసం ఉంటున్న షేక్ ముజీబుర్ రెహమాన్ అనేటటువంటి 51 సంవత్సరాల వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. వృత్తిరీత్యా ఆయన ఒక సాధారణ కారు డ్రైవరు. రెక్కడితే కానీ డొక్కాడనటువంటి ఒక మధ్య తరగతి కుటుంబం వారిది. భార్య, 3 పిల్లలతో కూడిన ఆ అందమైన కుటుంబం మొత్తం కూడా ఇప్పుడు ఒక చిన్న అపోహ కారణంగా రోడ్డు పాలైనటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది రేణు. అసలు ఈ ముజీబుర్ రెహమాన్ ఆత్మహత్యకు గల కారణాలను మనం నిశ్చితంగా గమనిస్తే గనక ఇటీవల కాలంలో విడుదలైనటువంటి స్టార్ జాబితానే దీనికి ప్రధాన కారణం అని తెలుస్తుంది. ఈ ఎస్ఐఆర్ లిస్టులో తన పేరు లేకపోవడాన్ని ముజీబుర్ రెహమాన్ గమనించారు. అక్కడి నుంచే ఆయన మానసిక వేదన, ఆందోళన మొదలయ్యాయి. అసలు ఆ లిస్టులో కనుక ఆయన పేరు లేకపోతే ఏం జరుగుతుంది, ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకుంటుందా అనే ఒక సాధారణ అనుమానం కాలక్రమేమైన ఆయన ఒక తీవ్రమైన ఫోబియాగా, భయంగా మారిపోయింది. ఆ లిస్ట్ లో పేరు లేనంత మాత్రాన ఏదో ఘోరం జరిగిపోతుందని, పోలీసులు వచ్చి తనను అరెస్ట్ చేస్తారని, చట్టపరమైన పెద్ద ఇబ్బందులు ఎదురవుతాయని ఆయన తీవ్రంగా భయపడినట్టుగా అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు చెప్తా ఉన్నారు రేణు. ఇక్కడ మనం ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ఈ భయం ఒక్క రోజులో వచ్చింది కాదు. గత కొన్ని రోజులుగా ఆయన ఆ లిస్టును చూస్తూ మానసికంగా కుంగిపోయారు. చుట్టుపక్కల ఏం జరుగుతుందో అర్థం కాని స్థితిలోకి వెళ్ళిపోయారు. ఈ క్రమంలోనే ఆయన తన భార్య దగ్గర తీవ్ర ఆవేదన వ్యక్తం చేసినట్లు స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ సమయంలో ఆయన మాట్లాడినటువంటి మాటలు వింటే ఎవరికైనా కన్నీళ్లు ఆగవని చెప్తా ఉన్నారు నేను. మొత్తానికి అంటే రమేష్, ఇక్కడ నచ్చ చెప్పేందుకు ప్రయత్నించినా గానీ ఈ రకంగా భయపడటానికి అసలు ప్రధానంగా ఏంటి కారణం? రేణు, అంటే ఆయన ఎవరైతే అక్కడ చనిపోవడానికి ప్రయత్నించినటువంటి వ్యక్తి మొత్తం కూడా ముందుగా చనిపోయే కంటే ముందుగా కూడా చాలా రోజుల నుంచి కూడా ఈ ప్రక్రియని ఆయన చూస్తూ వస్తా ఉన్నాడు. అదే విధంగా అట్ ద సేమ్ టైం భయపడతా ఉన్నాడు. తీవ్ర భయాందోళనకు గురైపోతా ఉన్నాడు. అంటే నన్ను ఏమైనా చేస్తారు కావచ్చు, నన్ను అరెస్ట్ చేస్తారేమో, ఇంకేమైనా నన్ను పోలీసులు అదుపులోకి తీసుకుంటారు కావచ్చు అని చెప్పి రకరకాలుగా మానసికంగా మొత్తం కూడా ఆయన కుంగిపోయినట్టుగా తెలుస్తా ఉంది నేను. అంటే ఆయనకి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏమన్నా వెల్లడించడం జరిగింది? అంటే తాను మొదటి నుంచి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తి అయినా మరో ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అవటం వల్ల అంత భయపడ్డారా? ఎందుకు అంతటి భయం? రేణు, ఆయన పూర్తిగా కూడా ఏదైతే ఒకవేళ తనను మొత్తం కూడా పోలీసులు అరెస్ట్ చేసి జైలు గనక పంపితే ఆ 3 పిల్లల పరిస్థితి ఏం కావాలి ఏంటనేటటువంటి ఒక తీవ్రమైనటువంటి భయం ఆయన్ని ఇంకా మానసికంగా కుంచివేసింది. ప్రస్తుతానికి ఆయన మనకున్నటువంటి సమాచారం ప్రకారం ఆయన వేరే ఒక ప్రాంతం నుంచి హైదరాబాద్ కు వచ్చి ఇక్కడ బ్రతుకు తెరువు కోసం ఇక్కడికి వచ్చి ఒక డ్రైవర్ గా పని చేస్తూ తన కుటుంబాన్ని, తన 3 పిల్లలని, తన భార్యని చూసుకుంటూ ఏదో ఒక చిన్న ఉద్యోగం చేస్తూ చాలన్నటువంటి
ఒక జీతంతో తన కుటుంబాన్ని వెళ్ళదీస్తున్నటువంటి ఒక పరిస్థితి అయితే ఉంది. నేను ఇక మొత్తం మీద ఆ ముగ్గురు పిల్లల పరిస్థితి ఏం కావాలి, అసలు వారిని ఎవరు చూసుకుంటారు, వారి భవిష్యత్తు ఏమైపోతుంది అంటూ భార్య ఎదుట కన్నీరు మునిరయ్యారు. ఒక తండ్రిగా ఆ కుటుంబానికి ఏకైక ఆధారమైన ఒక యజమానిగా తను లేకపోతే కుటుంబం ఏమైపోతుందో అనేటటువంటి ఒక ఆందోళన ఆయనను నిద్రపోనివ్వలేదనేటటువంటి ఒక మాట కూడా తన భార్య చెప్తున్నట్టుగా తెలుస్తుంది. నేను నిజానికి ఆయన భార్య ఒక సాధారణ గృహిణి అయినప్పటికీ భర్త పడుతున్న మానసిక ఆందోళన చూసి చాలా కంగారు పడింది. ఆయనను ఓదార్చడానికి శతవిధాల ప్రయత్నించింది. అలాంటిదేమీ జరగదు, కేవలం లిస్ట్ లో పేరు లేనంత మాత్రాన. రమేష్, మరి ఇప్పుడు అంటే ఈ అంశం మీద అధికారులు ఏమైనా జోక్యం చేసుకున్నారా ఇది తెలిసిన తర్వాత? ఏ శ్రేణు అధికారులకు సంబంధించి ప్రస్తుతానికి మనకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం ఇంకా అప్డేట్ మాత్రం ఏం లేదు. కాకపోతే ఏదైతే తన భార్య చెప్తున్నటువంటి వర్షం కనుక మనం చూసుకుంటే, కేవలం లిస్ట్ లో పేరు లేనంత మాత్రాన జైలుకు ఎందుకు పంపుతారు, నువ్వు ఏ తప్పు చేయలేదు కదా, అనవసరంగా ఎందుకు భయపడుతున్నావు అంటూ ఎంతో నచ్చజెప్పే ప్రయత్నం తన భార్య చేసింది. కానీ ముజీబుర్ రహమాన్ మనస్సు అప్పటికే ఆ అపోహల సుడిగుండంలో చిక్కుకుపోయింది. భార్య ఎంత ఓదార్చినా, ఎంత ధైర్యం చెప్పినా ఆయన పూర్తిగా కూడా ఆయనకు ఉన్నటువంటి భయాన్ని మాత్రం తన భార్య తీర్చలేకపోయింది. నేను ఆందోళన మొత్తం కూడా ఆయన లోపల నిండుకుపోయింది. ఇక చట్టం పట్ల, పోలీసుల పట్ల ఉన్నటువంటి ఒక రకమైన అభద్రతా భావం ఆయనను పూర్తిగా కూడా లొంగదీస్తుందని చెప్పుకోవచ్చు. చివరికి ఆ మనస్తాపము, ఆ నిర్లక్ష్యము, ఆ మానసిక ఒత్తిడి ఏ స్థాయికి చేరిందంటే ఆయన ఇక ఈ లోకంలో ఉండలేనంత ఘోరానికి నిర్ణయానికి వచ్చేలా చేసింది. నిన్న రాత్రి కూడా ఇదే విషయమై కుటుంబంలో ఒక పెద్ద చర్చ నడిచినట్టుగా తెలుస్తుంది. ఆ తర్వాత అందరూ పడుకున్న సమయంలో పూర్తిగా కూడా ఈ ముజీబుర్ రహమాన్ ఇంటి బయటకు వచ్చి అక్కడ ఉన్నటువంటి ఒక షెడ్డుకు సంబంధించినటువంటి ఒక ఇనుప రాడ్డుకు ఉరి వేసుకొని ఆయన చనిపోయారు. తెల్లవారుజామున లేచేసరికి కుటుంబ సభ్యులకు ఆయన నిర్జీవంగా వేలాడుతూ కనిపించారు. ఒక్కసారిగా ఇల్లే కాదు, భరత్ నగర్ కాలనీ మొత్తం కూడా దిగ్భ్రాంతికి గురైపోయింది. మొత్తం కూడా కుటుంబ పెద్ద తమను రెక్కల కష్టంతో సాగుతున్నటువంటి తండ్రి ఇలా అకస్మాత్తుగా, అది కూడా కేవలం ఒక అపోహతోని ప్రాణాలు తీసుకోవడం చూసి ఆ ముగ్గురు పిల్లలు, భార్య కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. వారి ఏడుగులు చూసి చుట్టుపక్కల వారు సైతం కన్నీళ్లు ఆపుకోలేకపోతున్నారు. సమాచారం అందుకున్న వెంటనే బోరబండ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అసలు ఈ ఎస్ఐఆర్ జాబితాపై ఆయనకు ఎవరు అపోహలు సృష్టించారు, ఎవరైనా భయపెట్టారా, లేక ఆయనే సొంతంగా ఊహించుకొని భయపడ్డారా అనేటటువంటి కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే ఈ ఘటన ద్వారా సమాజానికి, ముఖ్యంగా సామాన్య ప్రజలకు మనం ఒక బలమైనటువంటి సందేశాన్ని ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. చట్టాలు కానీ, ప్రభుత్వ జాబితాలు కానీ ప్రజల భద్రత కోసం, వ్యవస్థల నిర్వహణ కోసం ఉంటాయి తప్ప సామాన్యులని భయపెట్టడానికి కాదు. ఒకవేళ ఏదైనా ప్రభుత్వ లిస్టులో పేరు లేకపోతే దానికి దరఖాస్తు చేసుకోవడానికో లేదా అధికారులను సంప్రదించడానికో ప్రత్యామ్నాయ మార్గాలు ఉంటాయి. అంతేగాని చట్టాల పట్ల సరైన అవగాహన లేకపోవడం వల్ల, ఎవరో చెప్పిన మాటలు నమ్మడం వల్ల, లేదా లేని భయాలను గుండెల్లో నింపుకోవడం వల్ల ఇలాంటి ఘోరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం ముమ్మాటికి అని చెప్పేసి అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. నేను మొత్తానికైతే ముజీబుర్ రహమాన్ చనిపోయిన తర్వాత కూడా అక్కడ పూర్తిగా ఆ కాలనీ మొత్తం కూడా, కాలనీ వాసులందరూ కూడా నిజంగా ఒక భయము, ఆయన ఉన్నటువంటి ఒక భయంతోనే ప్రాణాలని ఈ రకంగా తీసుకోవడం కరెక్ట్ కాదు అంటూ కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నారు. థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ రమేష్. ఇక ఎస్ఐఆర్ భయంతో ప్రాణం తీసుకున్నటువంటి ఘటన, కార్ డ్రైవర్ షేక్ ముజిబుర్ రహమాన్ ప్రాణం తీసుకున్నటువంటి ఘటన అయితే సంచలనంగా మారింది. 51 ఏళ్ల వ్యక్తి, దీని ఎందుకు ఇంత ఎస్ఐఆర్ కు భయపడ్డారు, ఈ అపోహలు సృష్టించింది ఎవరు? ఇక దీంతో కూడా ప్రజల్లో కొంత అంటే నేతలు గాని, చుట్టుపక్కల ఉన్నటువంటి అధికారులు గాని, వీళ్ళందరూ కూడా కొంత ప్రజల్లో అవేర్నెస్ క్రియేట్ చేయాల్సినటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాము. ఎస్ఐఆర్ జాబితాలో తన పేరు లేదని ముజిబుర్ ఆందోళన చెంది తన కుటుంబంతో అదే రకంగా ఆందోళన పంచుకుంటూ తర్వాత ఇక తనకు తానే లోపల దిగ్భ్రాంతికి గురైపోయి కూడా ఆందోళనకు గురైపోయి ఆత్మహత్య చేసుకున్నటువంటి ఘటన అయితే ఇప్పుడు సంచలనంగా మారింది.